వాలంటీర్లు చేసినటువంటి న్యాయమైన డిమాండ్స్ పైన చేసినటువంటి ఆందోళన కార్యక్రమానికి సిఐటిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేనటువంటి సేవలు అతి తక్కువ జీతంతో వాలంటరీ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు నిర్వహిస్తూ ఉన్నారు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారి సేవల్ని కొనసాగిస్తూ వారి వేతనాన్ని 5,000 కాదు 10,000 రూపాయలు ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతా ఉన్నా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2,50,000 మంది వాలంటీర్లు అందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉంటే ఈరోజు నిమ్మకి నీరెక్కినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివరించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే వాలంటీర్లు తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి, వారికి 10,000 రూపాయల గౌరవ వేతనం అందించాలని ఈరోజు ఆందోళన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మీరు 2000 సంవత్సరంలో అంగన్వాడీలు ఏ విధమైనటువంటి బషీర్బాగ్ ఉద్యమం నిర్వహించారో రాబోయేటువంటి కాలంలో ఈ రాష్ట్రంలోని 2,50,000 మంది వాలంటీర్ వ్యవస్థలందరినీ కూడా సిఐటి నాయకత్వాన ఏకం చేసి మీ కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే విధంగా ఐక్య ఉద్యమాలు నిర్వహించడానికి సన్నద్ధం అవుతా ఉన్నాం. అది పునరావృతం కాకుండా తక్షణమే మీరు ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం 10,000 గౌరవ వేతనంతో పాటు వారిని విధుల్లోకి తీసుకునే విధంగా కూటమి ప్రభుత్వం పునరాలోచన నిర్వహించాలని ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన నిర్వహించాలి. వారి కుడిభుజంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ సంపూర్ణమైనటువంటి సేవలు అందిస్తూ ఉంది. కరోనా కాలంలో 2 సంవత్సరాల పాటు వారి ప్రాణాలను కూడా పరంగా పెట్టి సేవలు అందించాలని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ చంద్రబాబు నాయుడు గారికి చెప్పి వాలంటరీ వ్యవస్థను పునరుద్ధరణ అయ్యే విధంగా వారిని విధుల్లో తీసుకునే విధంగా మీరందరూ కూడా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా కూటమి ప్రభుత్వం మంచి ఆలోచన చేసి వాలంటీర్లకి జీవనోపాధి కల్పించాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.